తమిళనాడులో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు సంబంధించిన సంఘటనలో 3 చనిపోయారు. ట్యూటికోరిన్, తంజావూరులో గోడ కూలిపోయిన ఘటనలో 2 మృతి చెందారు. మలైదుత్తురైలో యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తుఫాన్ ప్రభావంతో డెల్టా జిల్లాలో 149 పశువులు చనిపోయాయి. 57,000 హెక్టార్లలో వ్యవసాయ భూములు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా 28 విపత్తు ప్రతిస్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయని, సహాయక చర్యలకు ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా 10 బృందాలు తమిళనాడుకు చేరుకున్నాయని చెప్పారు. ఎన్నూరులో అత్యధికంగా 5.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాధవరం 4.92 సెంటీమీటర్ల వర్షపాతం, మేడవాక్యం జంక్షన్ 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జీసీసీ నియంత్రణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న దిత్వా తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను, తరువాత రమారమి ఉత్తర దిశలోను పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, కరైకల్కు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది. సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం, తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం, అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి